వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం ఏపీటెట్ 2024 ఎస్జిటి వన్ ఇయర్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 9th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఏపీటెట్ 2024 ఎస్జిటి వన్ ఇయర్ పేపర్లోని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ మరియు కామెంట్ ద్వారా మాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై, దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్. ఎక్స్ యొక్క సంపూరక కోణం వై అయిన ఎక్స్ ప్లస్ వై. ఈ ప్రాబ్లంలో మనకి ఎక్స్ సప్లిమెంటరీ యాంగిల్ వై అని చెప్పారు. అయితే ఎక్స్ ప్లస్ వై ఎంత అని అడిగారు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మనకు తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క సమ్ 180 ఉంటుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై అంటే మనకి 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 180 degrees. నెక్స్ట్ ప్రాబ్లం, వన్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈజ్ 85 degrees, దెన్ ది అదర్ వన్ ఈజ్. సమాంతర చతుర్భుజము యొక్క ఆసన్న కోణాలలో ఒకటి 85 డిగ్రీలు అయిన మరొక కోణం. ప్రాబ్లంలో మనకి ఒక పారలోగ్రామ్లో ఒక యాంగిల్ 85 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే దాని యొక్క అడ్జసెంట్ యాంగిల్ ఎంత అని అడిగారు. ఒక యాంగిల్ 85 డిగ్రీస్, ఇంకొక అడ్జసెంట్ యాంగిల్ మనం ఎక్స్ అనుకుందాం. మనకు తెలుసు పారలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 ఉంటుంది. కాబట్టి మనకి 85 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇలా 85 ప్లస్ చేస్తుంది, అటు సైడ్కి అయితే మైనస్ చేస్తుంది. అంటే 180 డిగ్రీస్ మైనస్ 85 డిగ్రీస్. ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 85 అంటే 95. అంటే అప్పుడు మనకి ఆ అడ్జసెంట్ యాంగిల్ అనేది 95 డిగ్రీస్. ఈ ప్రాబ్లం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 95 degrees. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది అడ్జసెంట్ డయాగ్రామ్ ఈజ్. ప్రక్క పటంలో ఎక్స్ విలువ. ఈ ప్రాబ్లం మనకి క్వాడ్రిలేటర్లో యాంగిల్స్ ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. మనకు తెలుసు క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ 360 ఉంటుంది. కాబట్టి మనకి 110 డిగ్రీస్ ప్లస్ 40 డిగ్రీస్ ప్లస్ 100 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అవుతుంది. 110 ప్లస్ 40 ప్లస్ 100 అంటే మనకి 250 వస్తుంది. అంటే 250 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 250 ప్లస్ చేస్తుంది, అటు సైడ్కి వెళ్తే మైనస్ చేస్తుంది. అంటే 360 డిగ్రీస్ మైనస్ 250 డిగ్రీస్. ఎక్స్ ఈక్వల్ టు 360 మైనస్ 250 అంటే 110. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ వస్తుంది. The correct answer is option 1, 110 degrees. Next problem, 2.5 square plus 2 into 2.5 into 1.5 plus 1.5 square by 2.5 square minus 2 into 2.5 into 1.5 plus 1.5 square into 2.5 minus 1.5 by 2.5 plus 1.5. ఈ ప్రాబ్లంలో మనకి 2.5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2.5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ బై 2.5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2.5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ ఇంటూ 2.5 మైనస్ 1.5 బై 2.5 ప్లస్ 1.5 వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి 2.5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2.5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే మనం దీన్ని 2.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు బై 2.5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2.5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ని ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనకు తెలుసు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి దీన్ని మనం 2.5 మైనస్ 1.5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఇంటూ 2.5 minus 1.5 by 2.5 plus
1.5గా రాసుకోవచ్చు. ఇక్కడ 2.5 ప్లస్ 1.5కి ఈ స్క్వేర్‌లో దాన్ని క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 2.5 మైనస్ 1.5కి ఈ స్క్వేర్‌లో ఒకటి క్యాన్సిల్ పోతుంది. అంటే అప్పుడు మనకి 2.5 ప్లస్ 1.5 అంటే మనకి 4 వస్తుంది. బై 2.5 మైనస్ 1.5 అంటే 1. అంటే 4 ఇది 4కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 4. నెక్స్ట్ ప్రాబ్లం ద మీడియన్ ఆఫ్ డేటా 1/2 3/4 5/3 1/12 1/6 ఈజ్ దత్తాంశం 1/2 3/4 5/3 1/12 1/6 యొక్క మధ్యగతం. ఈ ప్రాబ్లంలో మనకి 1/2 3/4 5/3 1/2 1/12 1/6కి మీడియన్ ఎంత అని అడిగారు. ఇవన్నీ డినామినేటర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మన అసెండింగ్ ఆర్డర్ రాసుకోవడానికి వీటిని లైక్ ఫ్రాక్షన్స్‌గా మార్చుకుందాం. లైక్ ఫ్రాక్షన్స్‌గా మార్చుకోవాలంటే 2 4 3 12 6 12లో 6కి ఎల్‌సీఎం కనుక్కోవాలి. అంటే ఎల్‌సీఎం ఆఫ్ 2 4 3 12 6 అంటే మనకి వీటికి ఎల్‌సీఎం మనకి 12 వస్తుంది. అప్పుడు మనం డినామినేటర్స్‌ని 1/2 యొక్క డినామినేటర్‌ని 12 రావడానికి మనం 6తో ఇంటూ చేయాలి. అంటే 6/6తో ఇంటూ చేసినప్పుడు మనకి 6/12 వస్తుంది. ఇంకా 3/4 డినామినేటర్‌లో 12 రావాలంటే 3తో ఇంటూ చేయాలి. అంటే 3/4 ఇంటూ 3/3 అంటే మనకి 9/12 వస్తుంది. ఇంకా 5/3 ఇక్కడ డినామినేటర్ 12 రావాలంటే మనం 4/4తో ఇంటూ చేయాలి. అంటే 20/12 వస్తుంది. ఇంకా 1/12లో ఆల్రెడీ డినామినేటర్‌లో 12 ఉంది. అలానే రాసుకుందాం. ఇంకా 1/6ని డినామినేటర్‌లో మనకి 12 రావాలంటే 2తో ఇంటూ చేయాలి. అంటే 2/2 అంటే మనకప్పుడు 2/12 వస్తుంది. వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నప్పుడు మనకి ఫస్ట్ 1/12 తర్వాత 2/12 తర్వాత మనకి 6/12 తర్వాత 9/12 తర్వాత 20/12 వస్తుంది. అంటే 1/12 అంటే 1/12 2/12 అంటే 1/6 6/12 అంటే మనకి 1/2 9/12 అంటే 3/4 20/12 అంటే 5/3 దీంట్లో ఇక్కడ మీడియన్ అంటే మనకి 5 నంబర్స్ ఉన్నాయి. అంటే మధ్యలో ఉండేది థర్డ్ నంబర్ అనేది మనకి మీడియన్ అవుతుంది. అంటే 1/2 అనేది ఇక్కడ మీడియన్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 1/2. నెక్స్ట్ ప్రాబ్లం Renu purchases 2 bags of fertilizer of weights 175 kgs and 225 kgs. Then the maximum value of weight which can measure both these fertilizer bags in exact number of times. రేణు 175 కిలోలు మరియు 225 కిలోల బరువున్న బస్తాల ఎరువులను కొనుగోలు చేసింది. ఆ రెండు ఎరువుల బస్తాలను ఖచ్చితమైన సార్లు కొలవగల గరిష్ట బరువు విలువ. ఈ ప్రాబ్లంలో మనకి వెయిట్ ఆఫ్ 2 ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అంటే 175 కేజీస్ ఇంకా 225 కేజీస్ అని ఇచ్చారు. అయితే ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 2 బ్యాగ్స్ని మెజర్ చేయడానికి మ్యాక్సిమం వెయిట్ ఎంత అని అడిగారు. అంటే అది మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 175 ఇంకా 225 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 175 ఇంకా 225 అంటే హెచ్సిఎఫ్ని మనం డివిజన్ మెథడ్లో కనుక్కుందాం. అంటే 175 డివైడెడ్ బై 225 175 వన్స్ 175 మైనస్ చేస్తే మనకి 50 వస్తుంది. 50 డివైడ్ బై 175 అంటే 53 150 170 మైనస్ 150 అంటే 25 25 డివైడ్స్ బై 50 అండ్ 50 డివైడ్స్ బై 25 అంటే 25 to 50 అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే మనం 25తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 175 and 225 is 25. Then correct answer is option 3 25. Next problem perimeter of a square is 4x plus 8. Then area of this square is చతురస్రం యొక్క చుట్టుకొలత 4x plus 8
అయితే చతురస్ర వైశాల్యం. ఈ ప్రాబ్లం మనకి పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే 4x + 8 అని ఇచ్చారు. అయితే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే 4 ఇంటూ సైడ్ అంటే మనకి 4x + 8 అని ఇచ్చారు. 4 ఇంటూ s ఈక్వల్ టు ఇక్కడ 4ని మనం కామన్ తీద్దాం. అంటే మనకి అప్పుడు x + 2 వస్తుంది. అప్పుడు సైడ్ s ఈక్వల్ టు 4 ఇంటూ x + 2 బై 4 అవుతుంది. అంటే ఇక్కడ 4 ఇంటూ s వస్తే డివిజన్ వస్తుంది. ఇక్కడ 4 వన్స్ క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి ఒక సైడ్ స్క్వేర్‌లో ఒక సైడ్ అంటే మనకి x + 2 వచ్చింది. మనకి దీని యొక్క ఏరియా ఎంత అని అడిగారు. అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ అంటే s స్క్వేర్. అంటే అప్పుడు మనకి x + 2 హోల్ స్క్వేర్. మనకు తెలుసు అంటే ఇది x + 2 అనే హోల్ స్క్వేర్ అనేది a + b హోల్ స్క్వేర్ అనే ఫార్మ్‌లో ఉంది. అంటే a + b హోల్ స్క్వేర్ అంటే మనకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే మనకప్పుడు a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2 ఇంటూ x ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అంటే మనకప్పుడు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 వస్తుంది. అంటే ఈ స్క్వేర్ యొక్క ఏరియా x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 x² + 4x + 4. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ రూట్ ఆఫ్ 100.2001 ఈక్వల్ టు 10.01 దెన్ రూట్ ఆఫ్ 0.0100201 ఈజ్ రూట్ ఆఫ్ 100.2001 ఈక్వల్ టు 10.01 అయిన రూట్ ఆఫ్ 0.0100201 విలువ. అప్పుడు మనకి రూట్ ఆఫ్ 100.2001 అంటే 10.01 అని ఇచ్చారు. అయితే రూట్ ఆఫ్ 0.0100201 ఎంత అని అడిగారు. ఇక్కడ డిజిట్స్ అనేవి సేమ్ గానే ఉన్నాయి. కానీ ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ వేరేగా ఉన్నాయి కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్‌లో కూడా అవే నంబర్స్ వస్తాయి కానీ డెసిమల్ ప్లేస్ మారుతుంది. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి. దీని యొక్క స్క్వేర్ రూట్‌లో 2 ప్లేసెస్ వచ్చాయి. కాబట్టి దీని యొక్క ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 8 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్‌లో మనకి 4 ప్లేసెస్ వస్తాయి. కాబట్టి అప్పుడు మనకి రూట్ ఆఫ్ 0.0100201 అన్నప్పుడు 4 ప్లేసెస్ వస్తాయి కాబట్టి పాయింట్ తర్వాత 0.1001 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 0.1001. నెక్స్ట్ ప్రాబ్లం కాప్రేకర్ కాన్స్టెంట్ ఈజ్ కాప్రేకర్ స్థిరాంకం. అప్పుడు మనకి కాప్రేకర్ కాన్స్టెంట్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు కాప్రేకర్ కాన్స్టెంట్ అంటే 6174. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6174. నెక్స్ట్ ప్రాబ్లం సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీసర్కిల్ ఆఫ్ రేడియస్ 35 cm ఈజ్ వ్యాసార్థం 35 cm గల అర్ధవృత్త పరిధి. ఈ ప్రాబ్లం మనకి ఒక సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 35 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే దాని యొక్క సర్కంఫరెన్స్ ఎంత అడిగారు. అంటే మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే మనకి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్‌లో హాఫ్ ఉంటుంది. ఇంకా దాని యొక్క డయామీటర్‌ని యాడ్ చేయాలి. అంటే దాంట్లో హాఫ్ అంటే πr ప్లస్ డయామీటర్ అంటే 2r. అంటే 2r అంటే మనకి డయామీటర్ అవుతుందని నాకు తెలుసు. ఇక్కడ మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈక్వల్ టు πr ప్లస్ 2r. అంటే మనకి πr అంటే 22/7 ఇంటూ r అంటే 35 ప్లస్ 2 ఇంటూ 35. 7 1s 7 5s ఇది క్యాన్సిల్ పోతుంది. 25 ఇంటూ 5 అంటే 2 5s 10 1 ఉంటుంది. 2 5s 10 ప్లస్ 1 అంటే 110 ప్లస్ 2 ఇంటూ 35 అంటే 2 5s 10 1 ఉంటుంది. 2 3s 6 అంటే 1 ఉంటుంది 70 అంటే 2 3s 6 ప్లస్ 1 7 70
110 ప్లస్ 70 అంటే మనకు తెలుసు 180. The circumference of the semicircle అంటే 180 centimeters. Then correct answer is option 2, 180. Next problem. Kundana bought 5 meters of shirting cloth. She used 1.8 meters for her elder son Tarun and 1.6 meters for her younger son Pavan. The length of shirting cloth left is. కుందన 5 మీటర్ల పొడవు గల గుడ్డలో 1.8 మీటర్లు పెద్ద కుమారుడు తరుణ్కు 1.6 మీటర్లు చిన్న కుమారుడు పవన్కు చొక్కాలు కుట్టించింది. మిగిలిన గుడ్డ పొడవు. ఈ ప్రాబ్లం మనకి కుందన ఆమె 5 మీటర్స్ కొనిందని చెప్పారు. అంటే మనకి టోటల్ క్లాత్ అంటే 5 మీటర్స్. అయితే తన ఎల్డర్ సన్కి 1.8 మీటర్స్ యూస్ చేస్తున్నారు. అంటే ఎల్డర్ సన్కి 1.8 మీటర్స్ యూస్ చేసింది. ఇంకా తన యంగర్ సన్కి 1.6 మీటర్స్ యూస్ చేసింది. అంటే యంగర్ సన్కి 1.6 మీటర్స్ క్లాత్ యూస్ చేసింది. అయితే తన దగ్గర మిగిలిన క్లాత్ ఎంత అని అడిగారు. మిగిలింది ఎంత అంటే మనం టోటల్ క్లాత్ నుంచి యూస్ చేసిన క్లాత్ని తీసేయాలి. అంటే ఈ మొత్తం యూస్ చేసిన క్లాత్ని తీసేయాలి కాబట్టి 5 మైనస్ ఈ క్లాత్ని అంటే మనకి 1.8 ప్లస్ 1.6 చేయాలి. అంటే తను ఈ క్లాత్ని యూస్ చేసింది కాబట్టి ఇంకా మనకి 5 మైనస్ 1.8 ప్లస్ 1.6 అంటే మనకి 5 మైనస్ 3.4 వస్తుంది. 5 మైనస్ 3.4 అంటే మనకి 1.6 అంటే 1.6 మీటర్స్ క్లాత్ అనేది తన దగ్గర మిగిలి ఉంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 1.6. నెక్స్ట్ ప్రాబ్లం. ఐడెంటిఫై ది ట్రూ స్టేట్మెంట్. కింది వానిలో సరైనది. మనకి ఏది ట్రూ స్టేట్మెంట్ అని అడిగారు. అయితే స్టేట్మెంట్ ఏలో ద మీడియన్ ఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ఏ డేటా అని చెప్పారు. అంటే అంటే ఇచ్చిన డేటాలో మీడియన్ అనేది ఆల్వేస్ ఇచ్చిన డేటాలో ఉంటుందని చెప్పారు. మీడియన్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు దాని యొక్క యావరేజ్ తీసుకోవాలి కాబట్టి మనకి ఈ డేటాలో ఉండేది రాదు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2లో మనకి ద మీన్ ఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ఏ డేటా. అంటే మీన్ అనేది ఇచ్చిన డేటాలో వన్ ఆఫ్ ది నెంబర్ అని చెప్పారు. కానీ మీన్ అంటే మనం అన్నిటికీ అది వస్తుందో రాదో మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 3లో మనకి ద మోడ్ ఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఏ డేటా ఇఫ్ మోడ్ ఈస్ ఎగ్జిస్ట్. మోడ్ అనేది ఉన్నప్పుడు ఆ మోడ్ అనేది ఇచ్చిన డేటాలో ఒక నెంబర్ అని చెప్పారు. కాబట్టి ఈ ట్రూ స్టేట్మెంట్. ఇంకా స్టేట్మెంట్ 4లో మనకి ద మోడ్ ఆఫ్ 2, 3, 1, 5, 2, 3, 6 ఈస్ 6 అని చెప్పారు. కానీ ఇక్కడ 2, 3 అనేది మనకి రిపీట్ అయ్యాయి. కాబట్టి ఈ డేటాకి మనకి మోడ్ అనేది 2 ఇంకా 3 అవుతుంది. కానీ ఇక్కడ 6 ఇచ్చారు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఈ ప్రాబ్లం మనకి ట్రూ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ 3 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. The mode is always one of the numbers in data if mode exists. బాహుళకము ఎల్లప్పుడూ దత్తాంశములోని సంఖ్యలో ఒకటి. బాహుళకము వ్యవస్థితం అయిన. నెక్స్ట్ ప్రాబ్లం. ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ 1 సెంటీమీటర్ దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు. ఒక ఘనం యొక్క భుజం 1 సెంటీమీటరు అయితే సంపూర్ణ తల వైశాల్యం మైనస్ ప్రక్క తల వైశాల్యం ఈక్వల్ టు. ప్రాబ్లం మనకి ఒక క్యూబ్లో ఒక సైడ్ అనేది 1 సెంటీమీటర్ అని ఇచ్చారు. అయితే ఆ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. మనకు తెలుసు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అంటే 6L². అంటే TSA ఆఫ్ క్యూబ్ అంటే 6L². అప్పుడు 6 ఇంటూ L² అంటే 1² అంటే 1 ఈక్వల్ టు 6 అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే LSA ఆఫ్ క్యూబ్ అంటే మనకు తెలుసు 4L² అంటే 4 ఇంటూ L² అంటే 1² అంటే 1 ఈక్వల్ టు 4 అంటే 4 సెంటీమీటర్ స్క్వేర్. ఈ ప్రాబ్లం మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 4 సెంటీమీటర్ స్క్వేర్. 6 మైనస్ 4 అంటే 2 అంటే 2 సెంటీమీటర్ స్క్వేర్. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి 2 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 2. నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ m power n minus n power m by m plus n
into m minus n when m equal to 3 and n equal to 2 is m equal to 3 మరియు n equal to 2 అయినప్పుడు m power n minus n power m by m plus n into m minus n యొక్క విలువ. అప్పుడు మనకి m ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 2 అయినప్పుడు m పవర్ n మైనస్ n పవర్ m బై m ప్లస్ n ఇంటూ m మైనస్ n యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అయితే మనం m ప్లస్ 3 n ప్లస్ 2 పెట్టి చేద్దాం. అంటే m ప్లస్ 3 అప్పుడు 3 n ప్లస్ 2 అంటే 2 అంటే 3 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ బై 2 ప్లస్ 3 ఇంటూ m మైనస్ n అంటే 3 మైనస్ 2 ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 క్యూబ్ అంటే 8 బై 3 ప్లస్ 2 అంటే 5 ఇంటూ 3 మైనస్ 2 అంటే 1 ఈక్వల్ టు 9 మైనస్ 8 అంటే 1 బై 5 ఇంటూ 1 అంటే 1 బై 5 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనం m ప్లస్ 3 n ప్లస్ 2 పెట్టినప్పుడు మనకి 1 బై 5 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1 by 5. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈజ్ కో ప్రైమ్స్ బట్ నాట్ ట్విన్ ప్రైమ్స్. కింది వానిలో పరస్పర ప్రధాన సంఖ్యలై కవల ప్రధాన సంఖ్యలు కాని జత. ప్రాబ్లం మనకి ఈ పేర్స్లో ఏవి కో ప్రైమ్స్ ఇంకా ట్విన్ ప్రైమ్స్ కానివి ఏంటి అని అడిగారు. మనకి తెలిసి కో ప్రైమ్స్ అంటే 2 నెంబర్స్కి ఓన్లీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇంకా ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ అయ్యింది వాటి రెండింటిని సపరేట్ చేస్తే 2 రావాలి. సో మనకి ఆప్షన్ 1లో 3, 5 ఇచ్చారు. 3, 5 అనేది కో ప్రైమ్స్ ఎందుకంటే ఒక కామన్ ఫ్యాక్టర్ 1 ఒకటే ఉంది. ఇంకా ఈ 2 ట్విన్ ప్రైమ్స్ అవుతాయి ఎందుకంటే 5 మైనస్ 3 అనేది 2 అవుతుంది. 2 ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ. ఆప్షన్ 2లో మనకి 7 and 9 అని ఇచ్చారు. 7 and 9 అంటే ఈ 2 కో ప్రైమ్స్ ఎందుకంటే ఓన్లీ ఒక కామన్ ఫ్యాక్టరే ఉంది. ఇక్కడ 9 అనేది 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అది కాంపోజిట్ నెంబర్ అంటే ఈ ట్విన్ ప్రైమ్స్ కావు. ఇక్కడ ఆప్షన్ 3లో మనకి 17, 19 ఇచ్చారు. ఇది కో ప్రైమ్స్ ఇంకా 2 ప్రైమ్ నెంబర్సే సెపరేట్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి ఇది ట్విన్ ప్రైమే. ఇంకా 29, 31 అనేది కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. ఇంకా ఈ రెండు అనేవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. కానీ ఈ ప్రాబ్లం అడిగింది కో ప్రైమ్స్ అయ్యి ట్విన్ ప్రైమ్స్ కాని అడిగారు. అంటే మనకు ఆప్షన్ 2 అవుతుంది. అంటే 7, 9 అనే పేరు కో ప్రైమ్స్ ఇంకా ట్విన్ ప్రైమ్స్ కాదు. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 7, 9. నెక్స్ట్ ప్రాబ్లం స్మాలెస్ట్ 3-digit నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6, 8, 12 ఈజ్ 6, 8, 12 మరియు 12లచే ఖచ్చితంగా భాగించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్య. ప్రాబ్లం మనకి 6, 8, 12తో డివిజిబుల్ అయ్యే 3-digit స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడిగారు. 6, 8, 12తో 3తో డివిజిబుల్ కావాలి అంటే మనం వీటి ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 6, 8, 12 అంటే మనకి 24 వస్తుంది. అంటే ఈ 6, 8, 12తో డివిజిబుల్ అయ్యే 3-digit స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడిగారు. అంటే 24తో డివిజిబుల్ అయ్యే 3-digit స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. మనకి 24తో డివిజిబుల్ అయ్యే 3-digit స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకి 24 into 5 ఈక్వల్ టు 120. అంటే 120 అనేది 6, 8, 12తో డివిజిబుల్ అయ్యే 3-digit స్మాలెస్ట్ నెంబర్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 120. నెక్స్ట్ ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ 1/2 plus 1/4 ఇన్ పర్సెంట్ ఫార్మ్ ఈజ్ 1/2 plus 1/4 విలువ శాతం రూపంలో. ప్రాబ్లం మనకి 1/2 plus 1/4ని పర్సెంట్లో రాయమని చెప్పారు. ఇక్కడ 1/2 plus 1/4 అంటే మనకి 2కి 4కి ఎల్సిఎం 4. ఇంకా అడిషన్ చేయాలంటే మనకి 2 2s 4 అంటే 1 into 2 అంటే 2 plus 1 అంటే మనకి 2 plus 1/4 అంటే 3/4 అవుతుంది. దీన్ని పర్సెంటేజ్లో రాయాలంటే ఇంటూ 100% వేయాలి. ఇంటూ 100% అంటే 4 months ఇది 25 క్యాన్సిల్ అవుతుంది. 25 into 3 అంటే 75 అంటే 75%. అంటే 1/2 plus 1/4 అంటే 75%. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 75%. నెక్స్ట్ ప్రాబ్లం ఏ స్క్వేర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ rhombus. ఆప్షన్ బి ఏ పారాగ్రామ్
can be thought of a special triangle. Identify the correct option. చతురస్రాన్ని ఒక ప్రత్యేక రాంబస్గా భావించవచ్చు. సమాంతర చతుర్భుజాన్ని ఒక ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా భావించవచ్చు. సరైన సమాధానం. ప్రాబ్లం మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. స్టేట్మెంట్ ఏలో మనకి ఏ స్క్వేర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ రాంబస్ అని ఇచ్చారు. అంటే రాంబస్లో అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అది స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ బిలో మనకి ఏ పారాగ్రామ్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ రెక్టాంగిల్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ పారాగ్రామ్లో ఒక యాంగిల్ అనేది 90 degrees అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. కానీ ఇక్కడ పారాగ్రామ్ అనేది స్పెషల్ రెక్టాంగిల్ కాదు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ ఇస్ ట్రూ. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. A is true, B is false. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. A సత్యం, B అసత్యం. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 3 power x equal to 243, then the value of 2 power 2x minus 3 is. 3 power x equal to 243 అయితే 2 power 2x minus 3 యొక్క విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 3 power x equal to 243 అని ఇచ్చారు. అయితే 2 power 2x minus 3 అంటే ఎంత అని అడిగారు. ఇక్కడ మనం 243ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే 243 అనేది ఫస్ట్ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. అంటే మనం డివిజన్ చేస్తే 81 వస్తుంది. ఇది మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 27, 3 21 కాబట్టి 27. మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకు అప్పుడు 9 వస్తుంది. మళ్ళీ 3తో చేసినప్పుడు 3 వస్తుంది. అంటే 3 3 9 కాబట్టి అగైన్ 3తో పోతుంది. అప్పుడు మనకి 1 వస్తుంది. అంటే మనం 243ని 3 × 3 × 3 × 3 × 3గా రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం 3 power 5గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 3 power x equal to 3 power 5. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మనకు అప్పుడు x equal to 5 వస్తుంది. ఇక్కడ 2 power 2x minus 3లో xలో మనము 5 పెట్టుకుందాం. అంటే అప్పుడు మనకి 2 × 5 minus 3 వస్తుంది. అంటే ఈక్వల్ టు 2 power 10 minus 3 వస్తుంది. అంటే 2 power 7. 2 powers అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2గా రాసుకోవచ్చు. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 128 వస్తుంది. అంటే 2 power 2x minus 3 అంటే 128. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 128. నెక్స్ట్ ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ 2 parallel lines ఈజ్. 2 సమాంతర రేఖల ఖండన బిందువుల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ parallel lines అడిగారు. మనకు తెలుసు parallel lines అనేవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటే మనకి 0 వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 0. నెక్స్ట్ ప్రాబ్లం. ద మీన్ ఆఫ్ డేటా 1/2 - 3/2 5/2 7/2 ఈజ్. దత్తాంశము 1/2 - 3/2 5/2 7/2 యొక్క సగటు. ప్రాబ్లంలో మనకి 1/2 - 3/2 5/2 7/2 ఒక డేటాకి మీన్ అడిగారు. మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటికి మీన్ అంటే మీన్ ఈక్వల్ టు ఎనీ లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి మనం డైరెక్ట్గా అడిషన్ చేసేద్దాం. అంటే మనకి 1 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3 + 5 + 7 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బై 4 ఈక్వల్ టు 1 + 5 అంటే 6 + 7 అంటే 13 13 - 3 అంటే 10 అంటే 10. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. అంటే దీన్ని మనం 2 × 4గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 2 1s ఇది 5s క్యాన్సిల్ అవుతుంది. అంటే 5/4. దీన్ని మనం అంటే 5ని 4తో డివిజన్ చేద్దాం. అంటే 4 1s 4 రిమైండర్ మనకి 1 వస్తుంది. అంటే దీన్ని మనం 1/4గా రాసుకోవచ్చు.
అంటే 1/2 -3/2 5/2 7/2 యొక్క మీన్ మనకి 1/4. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1/4. నెక్స్ట్ ప్రాబ్లం, రూల్ దట్ గివ్స్ నెంబర్ ఆఫ్ మ్యాస్టిక్స్ needed to get above pattern is use variable n for number of మ్యాస్టిక్స్. పైన అమరికకు అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమము. అగ్గిపుల్లల సంఖ్య కొరకు n చలరాశిని ఉపయోగించండి. అవి మనకి ఫస్ట్ ఫిగర్లో మనకి 6 మ్యాస్టిక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫిగర్లో మనకి 6 ఉన్నాయి. సెకండ్ ఫిగర్లో మనకి ఇక్కడ 6 + 5 11 మ్యాస్టిక్స్ ఉన్నాయి. అంటే సెకండ్ ఫిగర్లో 6 + 5 = 11 మ్యాస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 6ని 5 × 1 + 1 5 × 1 + 1గా రాసుకోవచ్చు. 11ని మనం 5 × 2 + 1గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నెంబర్ అంటే ప్యాటర్న్ అనేది మనం n అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ప్యాటర్న్ అన్నప్పుడు మనకి 5n + 1 వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 5n + 1. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ got 10% increase in his salary if his new salary is 14,300 then his original salary is. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 14,300 అతని అసలు వేతనం. ఈ ప్రాబ్లం మనకి ఒక పర్సన్కి న్యూ శాలరీ అనేది 14,300 రూపీస్ ఇంకా ఇంక్రీజ్ పర్సెంటేజ్ అనేది 10% అని ఇచ్చారు. అయితే మనం ఒరిజినల్ శాలరీని ఎక్స్ అనుకుందాం. అయితే ఇక్కడ ఇంక్రీజ్ శాలరీ అంటే ఒరిజినల్ శాలరీలో 10% పెరిగిందని చెప్పారు. ఒరిజినల్ శాలరీ అంటే మనం ఎక్స్ ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ అంటే 10%. అంటే 10/100. 10 వన్స్ 10 కలిసిపోయింది అంటే x/10. అంటే ఇంక్రీజ్డ్ శాలరీ అనేది x/10. ఇక్కడ న్యూ శాలరీ అంటే ఒరిజినల్ శాలరీ ప్లస్ ఇంక్రీజ్డ్ శాలరీ. ఒరిజినల్ శాలరీ అంటే x ప్లస్ ఇంక్రీజ్డ్ శాలరీ అంటే x/10 = న్యూ శాలరీ అంటే 14,300. ఇప్పుడు మనం ఎల్సిఎం అంటే ఇక్కడ 10 వస్తుంది. దాన్ని ప్లస్ చేసినప్పుడు మనకి 10x + x = 14,300 అవుతుంది. ఇక్కడ 10x + x = 10 డివైడ్ చేస్తుంది, అటు సైడ్ కడితే ఇంటూ చేస్తుంది. అంటే మనకి 1,43,000 వస్తుంది. 10 + x అంటే 11x = 1,43,000. అంటే x = 1,43,000/11. 11 వన్స్ 11 13,000 క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు x = మనకి 13,000 రూపీస్. అంటే ఒరిజినల్ శాలరీ అంటే 13,000. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 13,000. నెక్స్ట్ ప్రాబ్లం, if x and y are in direct proportion then xy equal to constant. 120. If x and y are in the value inverse of proportion 1/2 then plus x into y 1/4 equal to in constant form is then identify the 1/2 correct plus statement. 1/4 మరియు y శాతం రూపంలో. అనులోమానుపాతంలో ఉంటే x/y equal to స్థిరాంకం. x మరియు yలు విలోమానుపాతంలో ఉంటే x into y equal to స్థిరాంకం. క్రింది వారిలో సరైన వాక్యము. అప్పుడు మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. అయితే స్టేట్మెంట్ ఏలో x and y are in direct proportion then x/y equal to constant. అంటే xy అనేది డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు x/y అనేది కాన్స్టెంట్ అవుతుందని చెప్పారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ స్టేట్మెంట్ బిలో మనకి if x and y are in inverse proportion then x into y equal to constant. అంటే xy అనేవి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు xy అనేది కాన్స్టెంట్ అవుతుందని చెప్పారు. అయితే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 A is true, B is true. A సత్యం, దీని B కరెక్ట్ ఆన్సర్ ఇస్ సత్యం. ఆప్షన్ 2 థ్యాంక్ యూ. 75 యువర్ degrees. ట్విన్ Next స్టడీ problem. సర్కిల్.